హలో అండి. మనం ఈరోజు మన రేడియోలో స్ట్రోక్ కానీ పక్షవాతం కానీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తినే ఆహారం వల్ల బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ తక్కువ చేసేదే అయి ఉండాలి తప్ప దాన్ని పెంచేవి అవి ఉండకూడదు. సో మొదటగా పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, అందులో మనం మెల్లగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. సో అందుకని మనం మైదా కానీ, బాగా పాలిష్ చేసిన వైట్ రైస్ కానీ తీసుకోకుండా ఉంటేనే మంచిది. సో మనం బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ తీసుకోవచ్చు. తర్వాత ప్రోటీన్స్, వెజిటేరియన్స్కి అయితే అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు. అందులో పెసరపప్పు కానీ, కందిపప్పు కానీ, బీన్స్ కానీ తీసుకోవచ్చు. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే మన గుడ్డు పైన ఉండే తెల్లటిది అంటే ఎగ్ వైట్ అంటాం, అది కానీ, చేపలు కానీ, చికెన్ కానీ తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. మటన్ లాంటివి తీసుకోకుండా ఉంటేనే మంచిది. తర్వాత ఫ్యాట్స్. సో అందులో ఏంటంటే మనం నూనె సంగతికి వస్తే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అందులో మనం సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, వేరుశనగ నూనె కానీ తీసుకోవచ్చు. అందులోనే నట్స్లో వాల్నట్స్ కానీ, బాదం పప్పు కానీ తీసుకోవచ్చు. తర్వాత స్నాక్స్ కానీ, ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఉడకబెట్టిన శనగలు కానీ, ఉడకబెట్టిన వేరుశనగలు కానీ, రాజ్మా కానీ అలాంటివి తీసుకుంటే మంచిది. ఆ తర్వాత మనం ఏ వెజిటేబుల్స్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఏవి తీసుకున్నా పర్వాలేదు, మంచిదే. కాకపోతే పచ్చివి తినకూడదు. ఎందుకంటే కొంతమందికి పచ్చివి తింటే అరగదు. సో కొంచెం స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో మన డైట్లో, మన ఆహారంలో ఇవన్నీ మార్పులు చేసుకుంటే మళ్ళీ తిరిగి స్ట్రోక్ కానీ, పక్షవాతం కానీ వచ్చే శాతం తగ్గుతుంది. థ్యాంక్ యూ.